అందుకే ఫ్యూచర్ సిటీలో మనకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అధ్యక్ష ఉద్యోగాలు చేయాలంటే మన పిల్లలకు సాంకేతికమైనటువంటి నిపుణులు తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లల భవిష్యత్తు మార్చాలంటే ఉద్యోగాలు రావాలంటే అక్కడ ఉండేటువంటి పరిశ్రమలలో టెక్నికల్గా ఉన్న వాళ్ళనే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. కానీ అలాంటి ప్రయత్నంలో మన పిల్లలు ఆ యొక్క స్కిల్ యూనివర్సిటీ ద్వారా అయితేనే వాళ్ళకు పూర్తిగా అవగాహన వస్తుంది, వాళ్ళకు పనిచేసేటువంటి మరి ఒక ఆలోచన వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఉద్యోగాలు రావడానికి అక్కడ వచ్చేటువంటి పరిశ్రమలలో పనిచేయడానికి మన వాళ్ళకు అవకాశం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం చేసినటువంటి ఈ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం అనేటువంటిది మనందరం కూడా హర్షించదగ్గ విషయం అధ్యక్ష. ఆ రోజు ఐటీ మంత్రి గారు మేమందరం ఆ యొక్క స్కిల్ యూనివర్సిటీకి ఫౌండేషన్ వేసినాడే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రతి పౌరునికి ఇక్కడ మంచి అవకాశం వస్తుంది. దాని తర్వాత స్టేట్లో ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా రేపు ఉద్యోగాలు రావడానికి స్కిల్ యూనివర్సిటీ ద్వారా అవకాశాలు వస్తాయనేటువంటి మాట కూడా చెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. మా సోదరులు మాట్లాడుతుంటే ఇన్నా, ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ మీరు పెడుతున్నారు, మిగతా అటువంటి మన ఐటీ లాంటి సంస్థలు ఏమి కావాలి అనేటువంటి మాట అడిగిండ్రు అధ్యక్ష. కానీ స్కిల్ యూనివర్సిటీకి ఇప్పుడు ఉండేటువంటి టెక్నికల్గా ఏదైతే కాలేజీలు ఉన్నాయో ఏదైతే ఐటీఐ లాంటి ఒక విద్యా సంస్థలు ఉన్నాయో అంతకు మిన్నగా ఈ స్కిల్ యూనివర్సిటీ ఈరోజు మన అవసరాలను బట్టి ఆ స్కిల్ యూనివర్సిటీలో వాళ్లకు నైతికమైనటువంటి ఒక కార్యక్రమం ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకునేటువంటి పరిస్థితి అందులో ఉంటుంది అధ్యక్ష. దాన్ని మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా.